వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటిస్తూ పరాభవం లేకుండా ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు సస్యాధిపతి అయ్యాడు. కనుక నిత్యము సస్యశ్యామలము, వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి, అన్నింటా విజయాలు కోరుకోవడంలో వృషభ రాశి వారు విజయాన్ని సాధిస్తారు. కాకపోతే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 14. అంటే కారణం ఏమిటయ్యా అంటే గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలాంటి కాల సమయంలోనే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే మన కారు ఉంది, రోడ్డు ఉంది, ఎంత వేగంగా ఉంటారంటే అంత వెళ్తారంటే కుదరదు. కనుక దానిని అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. కనుక అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అధిక ఖర్చులకు వెళ్ళగలిగిన -9 వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఎందుకనగా యోగం ఉన్నప్పుడే మనం దాన్ని జాగ్రత్తగా ఉండాలంట. మన పెద్దవాడు చెప్తూ ఉంటారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి, యవ్వనము ఉన్నప్పుడే స్థిరచరాస్తులు సంపాదించాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. కనుక వృషభ రాశి జాతకులు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటంటే స్వీయ నియంత్రణ, ఖర్చులు తగ్గించుకోవడం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, పెద్దవారు ఏదైనా చెప్తే వినడం, నేర్చుకోవడం చేయగలిగినట్లయితే అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 4. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు
ఎదుటి వారిని అధికంగా నమ్మడం కానీ, బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు చెప్పడం కానీ, అతి నమ్మకం ప్రాణహాని అన్న పరిస్థితి కనపడుతుంది. కనుక 2వ స్థానంలో దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన ధనపరమైన, గృహపరమైన, ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి విజయ మహోత్సవ కార్యక్రమాలలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. తృతీయాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి యోగదాయకాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. కనుక మీరు ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించడం, గృహంలో ఎనలేనటువంటి బహుమతులతో ఆనందకరమైన తల్లిదండ్రులతో జీవితం గడపడం వలన తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలలో విజయాన్ని సాధించబోతున్నారు. అర్ధాష్టమ అధిపతి రవి భగవానుడు రసాధిపతి అవ్వడం వలన, అక్కడ కేతు భగవానుడు ఉండడం వలన భూత, భవిష్యత్, వర్తమానాన్ని ఎప్పటికెప్పుడు మీరు అంచనా వేస్తూ ఉండి తీరాలి. కనుక నిండా మునిగిపోయిన తర్వాత ఆలోచించేదానికన్నా ఏమైనా ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు వస్తున్నాయని అనిపించగానే కొంతకాలం విశ్రాంతి అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. పంచమ స్థానాధిపతి బుధ భగవానుడు వీరికి ధాన్యాధిపతి అవ్వడం వలన వ్యాపార అభివృద్ధి, పుష్టికరమైన భోజనం, తృప్తికరమైన జీవితాన్ని పొందబోతున్నారు. 6వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. రెండిటి వలన ఇబ్బందికరమే అని చెప్పి గమనించగలగాలి. 7వ స్థానాధిపతి కుజుడు మేషరాశి, వృషభ రాశికి వ్యయంలో ఉండడం వలన కనుక ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, నమ్మకమే జీవన విధానం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 8వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి అవ్వడం వలన కొద్దిపాటి శత్రుల భయం, చోర భయం, అగ్ని భయం పొంచి ఉన్నాయి. కనుక దయచేసి అబద్ధాలు ఆడవద్దు, ధర్మబద్ధంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే విశేషమైనటువంటి కుంభరాశిలో శని భగవానుని యొక్క రాశిలో రాహు సంచారం చేయనప్పుడు కొన్ని రకాలమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో చేర్పులు, మార్పులు ఉండబోతున్నాయి. లాభస్థానంలో శని భగవానుడు అధిపతి గురువు అవ్వడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఇది చాలా మంచి సువర్ణపు యుగంగా భావించగలగాలి. వీరు 16/5/2026వ సంవత్సరంలో వైశాఖ మాస బహుళ అమావాస్య శనివారము కృత్తికా నక్షత్రం రోజున ఎలాంటి పని చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా కళౌ వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, దర్శనం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, చేయడం యోగదాయకం. అలాగనే వీరికి దేహంలో ఉదరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శుక్రుడు కలత్రత కారకుడు అవ్వడం వలన కనుక ఉదరంలో వచ్చేటువంటి వ్యాధులను నివారించుటకు ప్రతి శుక్రవారము స్వధిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ముద్రను వేస్తూ కాపాడుకోగలిగితే సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనమ సంవత్సరం అంతనూ కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టకాన్ని వినడం,
ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజ భగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరూ కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కిందనేమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతను కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిం శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.